అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. చెప్పరగట్టుగా హల్లెలూయా. ఎంత మంచి అంటారా? ఏముందంటే అది యెహోవా యందు భయభక్తి కలిగే జీవ సాధనం. అది ఒక భయమే కాదు, భక్తి ఉండాలి. భక్తి కాదు, రెండు ఉండాలి. కొంతమంది భయం ఏంటి భయం అంటే ఆశ నుంచి ప్రార్థన చేస్తారు, మనసు నుంచి ప్రార్థన చేస్తారు. అది అట్టి భయమే. భయము భక్తి ఉండాలి. భయం భక్తి గల వాళ్ళ మాటను బాగా చూడండి. మూడే మాటలు చాలా అర్థం. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటా ఏంటట? జీవ సాధనం. అది దేవునితో నీకు జీవం ఉంటుంది, ఎల్లకాలం స్తోత్రం సంబంధం కలిగి ఉంటుంది. కింద అంటాడు అది కలిగిన వాడు అంటే ప్రార్థన చేసే వ్యక్తి, దేవునిలో భయం భక్తి ఉన్న వ్యక్తి ఏం చెప్తా తెలుసా? అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకును. చప్పడగొట్టు గట్టిగా హల్లెలూయా. అపాయం రాదట అసలు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసే గొర్రెల జీవితంలో ప్రార్థన చేస్తుండు. ప్రార్థన చేసే వ్యక్తి భయభక్తులు ఉండి ప్రార్థనలో శక్తట ఉండే వ్యక్తి అట తృప్తిగా ఉంటాడట. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమని తెలుసా? తృప్తిగా ఉండి ఏ అపాయం రాదని ఎప్పుడు నమ్ముతాడట. ఆమె చెప్పండి గట్టిగా. అసలు ప్రార్థన చేయని వ్యక్తికి, భయభక్తులు ఉండే వ్యక్తికి అన్ని భయాలే. కానీ ప్రార్థన చేసే వ్యక్తి కొన్నేళ్ళు పదార్థాలు చదవగలగా, ఈయన భక్తిపడు, ఈయన ప్రార్థన చేస్తాడు, కానీ స్తోత్రం ఎటువంటి భయం లేదు, ఆయన దేవుడు సాగుతుడు. ఇక్కడ మాట అదే చెప్తుంది అక్కడ. అది ప్రార్థన యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేసే వ్యక్తి అట ఏముంటట? తృప్తుడై. చెప్పరగట్టుగా హల్లెలూయా. స్తోత్రం ప్రభువా. ఈరోజు ఆహారం ఇచ్చావు, భోజనం ఇచ్చావు, అన్ని ఇచ్చావు అని తృప్తిగా ఉంటాడ. ఇంకేముంటుంది తెలుసా? అపాయం లేకుండా బ్రతుకు. అపాయం రాదు, ఆయనకు తృప్తి ఉంటుంది. అసలు మనుషులకు తృప్తి లేని బతుకుతాడు కదా అంటుండు. కాబట్టి నీకు భయభక్తి ఉంది, కానీ తృప్తి లేని జీవితం చాలా మందికి ఉంటారు. ఏమి ఇచ్చినా కానీ, ఎంత ఇచ్చినా ఏముందిలే అంటావు. అది తృప్తి కలిగిన జీవితం కాదని. తృప్తిగా ఉండాలి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనంట నాకు ఏమి లేదు, కానీ నేను ఎప్పుడు తృప్తిగానే ఉంటా. నో ప్రాబ్లం. ఈ స్థితిలో ఉంటే దేవుడే స్థితిలో పెట్టాడు. మరి ఆయనతో స్తోత్రము ఈ లోకంలో లేకపోతే మరి. కాబట్టి మనిషికి తృప్తి ఉండాలి. తృప్తి కలిగిన వ్యక్తికి భయం ఉండదు. భయం లేని వ్యక్తి ఎలా ఉంటాడంటే అపాయం రాకుండా బతుకుతాడు. దాంతో ఏమైతే నీ జీవితంలో ఒక్కొక్క మెట్టు ముందుకు సాగుతా ఉంటావు. శబ్దం గట్టిగా హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంకోటి సామెత 16 16 6వ వచనం సామెతలోని